చంద్రబాబు అధికారంలోకి రావడం ఆంధ్రప్రదేశ్కు శాపమన్నారు ఉమ్మడి ఉభయ గోదావరి జిల్లాల వైఎస్ఆర్సీపీ నేతలు. చంద్రబాబు కరువు కవల పిల్లలని, ప్రస్తుతం రాష్ట్రంలో సరైన వర్షాలు పడక కరువు పరిస్థితి ఏర్పడిందన్నారు. పొగాకు పంటకు గిట్టుబాటు ధర కల్పించాలంటూ ఏలూరు జిల్లా చింతలపూడి నియోజకవర్గం జంగారెడ్డిగూడెంలో మహాధర్నా చేపట్టారు. పొగాకు రైతులు, రైతు సంఘాలు, వామపక్షాల ఆధ్వర్యంలో పొగాకు రైతుల మహాధర్నా సాగింది. అంతకుముందు పొగాకు బోర్డు నుంచి జంగారెడ్డిగూడెం వరకు భారీ ర్యాలీ నిర్వహించారు. పొగాకు పంటకు కనీస గిట్టుబాటు ధర కల్పించాలి అంటూ అధికారులకు వినతి పత్రం సమర్పించారు. మెట్ట ప్రాంతంలో రైతులు 3 పూటలా అన్నం తింటున్నారు అంటే అది పొగాకు సాగు వల్లేనని నేతలు అభిప్రాయపడ్డారు. ఈరోజు రైతాంగం ఈరోజు సంక్షేమంలో కూరిపోయింది. ఒక పొగక రైతే కాదు, ప్రతి రైతు ప్రతి పంట ఈరోజు గిట్టుబాటు ధర లేదు. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు వస్తే ఒక శాపం ఉంది, వస్తే ఆయన కరువు కాటుకలు, అవునా కదా, కరువు కాటుకలు కవలపిల్ల లాంటిది. ఈరోజు రైతులు కోపంగా ఉన్నారు చంద్రబాబు నాయుడు మీద, అదేవిధంగా వరుడి దేవుడు కూడా కోపంగా ఉన్నాడు. అందుకే ఇప్పుడు వర్షాలు కూడా సరిగ్గా పడడం లేదు, ఎటో చైనాకి వెళ్ళిపోయినాయి. ఎందుకంటే చంద్రబాబు నాయుడు యొక్క పాదం అలాంటిది. ఎందుకంటే చంద్రబాబు నాయుడు రైతులకి ఏ మేలు కూడా చేయడైనా, మాటలే కానీ చేతలతో ఎప్పుడు కూడా చూపించలేదు. మరి ముసలి కన్నీరు ఖర్చాడు ఈ ప్రాంతానికి వచ్చి, రైతుల్ని ఆదుకుంటాను, రైతులకు న్యాయం చేస్తాను, మేలు చేస్తాను అన్నాడు. ఈరోజు 2 ఏళ్ళు అయింది వచ్చి, ఈరోజు ఈ 2 ఏళ్ళలో వెన్నుపోటు పొడిచాడు రైతులకి. ఈరోజు ఎంత పతనమైపోయింది గిట్టుబాటు ధర లేక. ఈరోజు రైతులు ఆత్మహత్యలు చేసుకోవడమే సరైనంగా ఈరోజు భావిస్తున్నారు. ఒక పొగ రైతే కాదు, అన్ని రకాల రైతులు కూడా ఈరోజు బాధపడుతున్నారు. ఎందుకు ఈ ప్రభుత్వాన్ని, ఈ దిక్కుమాలిన ప్రభుత్వాన్ని గెలిపించుకున్నాం, ఎందుకు ఈ కూడా ప్రభుత్వము మనం గెలిపించుకున్నామని ఈరోజు రైతులు, రైతాంగం, పేదలు అందరూ కూడా ఈరోజు బాధపడుతున్నారు. జంగారెడ్డిగూడెం ప్రాంతంలో జెట్టి గురునాథం అన్న, విజయరాజ్ అన్న, అలాగే మా బాలరాజ్ అన్న ముగ్గురి సారథ్యంలో ఈవేళ ఇక్కడ చేపట్టినటువంటి కార్యక్రమం ఏమాత్రం కూడా అనుమానం లేకుండా చంద్రబాబు నాయుడు గారి వెన్నులో వణుకు పుట్టిస్తుంది అనేటువంటిది ఖచ్చితంగా అందరం కూడా ఒప్పుకోవాల్సినటువంటి విషయం. ఈవేళ ప్రభుత్వాలకి మనసు ఉండాలి, రాష్ట్రాన్ని పాలించేటటువంటి పరిపాలకులకి రైతుల పట్ల మంచి చేయాలి అనేటువంటి ఒక ఆలోచన ఉండాలి. ప్రభుత్వాలు అనేటువంటివి వ్యాపార సంస్థలు కాదు, లాభాల కోసమో లేకపోతే వాళ్ళ యొక్క ఆర్థిక ధనార్జన కోసమో ఆలోచన చేయాల్సినటువంటి పరిస్థితులు కాదు. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి.